ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనములో, మేఘమును అప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. అహరోను మిరియాములు మోషేను వ్యతిరేకంగా మాట్లాడి ఆయన కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్న దానిని బట్టి అతనికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడైన యెహోవా వారి సంభాషణను విని వారిని ప్రత్యక్షపు గుడారం వద్దకు రమ్మని వారి ముగ్గురిని పిలిచినప్పుడు వారితో దేవుడు మాట్లాడి చాలా స్పష్టంగా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అలాంటి వ్యక్తి మీద మీరు విరోధంగా మాట్లాడటకు ఎందుకని భయపడలేదు అని అడిగి ఆయన కోపము వారి మీద రగులుకున్నప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుంచి మేఘం కూడా ఎత్తబడింది. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టుగా గలదాయనని మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సేవకుని, దేవుని సేవకులైన వారి మీద విరోధంగా మాట్లాడడం దేవునికి విరోధమైన పని అని మనం ఆలోచన చేసి వారిని గౌరవించే విధానంగా, ప్రభు పేరిట వారిని ప్రేమించే విధానంగా మనము మన భక్తి జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాము.